ఇప్పుడు పోర్ట్రేట్ షాట్లు అయిపోయినాయి దాంట్లో. ఇప్పుడు దీంట్లో దిగిపోతున్నాను. అదేమిటి అమ్మా గుడ్ మార్నింగ్ పీపుల్. సో ఈరోజు నాకు ఒక చిన్న నిద్ర లేసేసి అనమాట 4:30కి. ఎందుకనంటే ఈ మధ్య కొంచెం తెలుసు కదా ఎంత బిజీగా ఉన్నానో. సో ఈ బిజీలో నార్మల్ వీడియోస్ పెట్టడం మానేస్తానేమో అనే ఒక భయంతో సో ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. యాక్చువల్గా సరే 2 కెమెరాలు ఉన్నాయి కదా, ఎందుకని 2 కెమెరాలని టెస్ట్ చేయకూడదు. మన ఒకప్పుడు ఫోటోగ్రఫీకి ఇప్పుడు ఫోటోగ్రఫీకి మన దగ్గర 2 కెమెరాలతో పాటు ఆ ఫస్ట్ కెమెరాకి 2 లెన్సులు ఉన్నాయి. లాంగ్ లెన్స్ ఉంది, టెలిఫోటో లెన్స్ అది. ఇంకొకటేమో కిట్ లెన్స్, అది కూడా వైడ్ యాంగిల్ వస్తుంది, 50mm దాకా వస్తుంది. సో చూద్దాం మన దగ్గర ఉన్న పాత కెమెరాలో ఉండే కిట్ లెన్స్, ఇప్పుడున్న కెమెరాలో కిట్ లెన్స్ అండ్ ఆ కెమెరాలో ఉన్న లాంగ్ లెన్స్తో టెస్ట్ చేద్దాం ఫొటోస్ తీసి ఎలా ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ నన్ను ఫాలో అవుతుంటే తెలుస్తుంది, ఇన్స్టాగ్రామ్లో హర్ష ఫోటోగ్రఫీలో నేను డైలీ 365 days ఫొటోస్ పెడదామని ట్రై చేస్తున్నా. చూద్దాం, డెఫినెట్గా నేను 100% చేస్తా. 100% కెమెరా నాతోనే క్యారీ చేస్తా, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఊరికి వెళ్ళినా. సో మీరు కంపల్సరీ ఫొటోస్ చూడొచ్చు. ఎర్లీ మార్నింగ్ తీసి 8-9 కల్లా పెడతా. సో మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఫాలో అవ్వండి, కింద లింక్స్ ఇస్తా చూడండి. అండ్ ఈ వీడియోకి అయితే మనం ఇక్కడ కాదు బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటిది? సో పొద్దుగా వెళ్ళి వాటర్ రాదు, వేడి నీళ్ళు తాగాలి. మీరు కూడా తాగండి పిల్లలు, వేడి నీళ్ళు బాగుంటాయి. వేడి నీళ్ళు బాగున్నాయండి, మంచినీళ్ళు బాగున్నాయి అనుకో. అయిపోయింది, స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ ఇప్పుడు బ్యాగ్ ప్యాక్ చేసేసాను, మొత్తం ఇంట్లో ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఈ ఆడియో వింటుంది వచ్చేసరికి పోట్రానిక్స్ మైక్లో. అండ్ నా దగ్గర ఇంకొక మైక్ ఉందని చెప్పా కదా, కొత్త మైక్ కొన్నాను కదా, అది మీరు షార్ట్లో చూసుంటారు. అదే మనం షార్ట్ ఫిల్మ్ కూడా వాడాము. సో ఆ మైక్తో ఈ మైక్తో చూద్దాం, టెస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. సేమ్ ఫోన్లోనే చూద్దాం అండ్ కెమెరాలో కూడా చూద్దాం. మీకేమనిపిస్తుంది, ఎలా మనం ఈ 2 మైక్స్ డిఫరెన్స్ ఉన్నాయి కూడా చూడవచ్చు. మనం ఇప్పుడు మల్టిపుల్ ఇదిలో ఉన్నాం, ఫోబియాలో. సో ఆ ఫోబియా టెన్షన్లో నేను ఇది చేయకుండా ఉండలేనని చెప్పి ఇప్పుడు చేయబోతున్నాం. చూద్దాం ఎలా వస్తుందో వీడియో. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఇక్కడ దాకా చూసినట్టయితే లైక్ చేయి, బాగుంటుంది, మంచి ఫుటేజెస్ వచ్చింది కదా. ప్లీజ్ ఫాస్ట్ చూసి లైక్ చేసి వెళ్ళిపోండి. బై. టైం వచ్చేసరికి 5:35 అవుతుంది. ఇప్పుడు మనం లిఫ్ట్ ఎక్కుతున్నాం. చూపిస్తా, ఇలాంటివి చూపిస్తా, ఎల్లు చూపిస్తా. సో కోల్డ్ స్టార్ట్ చేసాం ఇప్పుడు మనం. సో కోల్డ్ స్టార్ట్ చేసాం అనమాట. కొంచెం వెయిట్ చేయాలి, ఇంకా వెయిట్ చేయాలి, ఇంకా వెయిట్ చేయాలి, ఇంకా వెయిట్ చేయాలి, ఇంకా పదా. సో మేము ఎక్కడున్నాం అంటే సెక్రటేరియట్ కాదు, ఇది ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్లో ఉన్నాం. బుద్ధుడు ఎదురుగా ఉన్నాం, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం కొంచెం లైట్ వచ్చాక స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఇప్పుడైతే వద్దు, కొంచెం లైట్ వచ్చాక స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒక షాట్ చేస్తున్నాం. ఇది 18mm టీవీలో షాట్. సో చూడండి ఎలా వచ్చిందో. ఇది రిజల్ట్స్ తర్వాత లాస్ట్లో పెడతా చూడండి అన్నిటికీ. ఎంత బాగా తీసానో చూడు. ఇట్స్ 18 MP. ఇప్పటికి వర్క్ అవుతుంది, అది నా పాయింట్. ఈ కెమెరా ముఖ్యం కాదు, టాలెంట్ ముఖ్యం. సో ఇప్పుడు సోనీలో తీస్తున్నా. ఓకే, సోనీ సేమ్ 16mm ఇది మాత్రం వైడ్ యాంగిల్. సో చూద్దాం ఎలా వస్తుంది. రెడీ హంపి, యా. సో ఇది కొంచెం మీకు పర్లేదు, జూమ్ చేయండి ఒకసారి. నైస్. జూమ్ ఎక్కడ తెలియదు guys.
సో పర్లేదు, ఫోకస్ అయింది. మనకి గ్రెయిన్స్ వస్తాయి ఈ టైంలో. నేను సెట్టింగ్స్ అలా చేసుకున్నా. సో చూద్దాం, ఇంకొక షాట్ తీద్దాం, పోర్ట్రేట్ షాట్. ఈసారి 55mm లెన్స్లో తీస్తా. ఇప్పుడు పోర్ట్రేట్ షాట్లు అయిపోయినాయి దాంట్లో. ఇప్పుడు దీంట్లో దిగిపోతున్నాను 50mm లెన్స్. మనది 55 అంటే చూద్దాం ఎలా వస్తుందో, మీరే చూడండి. అండ్ ఇది కిట్ లెన్స్లో తీస్తున్నా. సేమ్ ఇదే 55ని నేను టెలిఫోటోలో తీస్తా. అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అది కూడా చూద్దాం. ఓకే, సో ఇక్కడ వర్క్ అయితే అయిపోయింది నాకు. సో మీరు ఇప్పుడు రిజల్ట్స్ చూడండి ఎలా ఉన్నాయో. నేను యాక్చువల్గా దానికి పాత కెమెరా బ్యాటరీ ఫెయిల్ అయిందనమాట. అది ఎక్కువ ఛార్జ్ తీసుకోవట్లేదు. 1-2 పాయింట్స్ ఎక్కుతుంది, తర్వాత డౌన్ అయిపోతుంది. సో ఆ ఇష్యూస్ వల్ల షెడ్కి వెళ్ళిపోయింది అది. యాక్చువల్గా చెప్పాలంటే దాన్ని ఎట్లా కూడా వాడుతున్నాను నేను. సో మీకు ఎలా అనిపిస్తుందో చూడండి నా రిజల్ట్స్. అండ్ ఈ వీడియోకి ఇంతేం ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం టైం దొరికినప్పుడు. అప్పటిదాకా కీప్ వాచింగ్, కీప్ సీయింగ్, అంతే, ఎంజాయ్. సో ఇప్పుడు మా ఇద్దరి మైక్లు ఆన్లో ఉన్నాయి. సో ఇందాక బిస్కెట్ అయింది, అదొక మైక్, ఇదొక మైక్. సో నేను ఈ మైకులు టెస్ట్ చేయడానికి వచ్చా. యాక్చువల్గా లాస్ట్ టైం ఎక్కడ చేశాను గుర్తులేదు, కానీ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ వాడేసాను. సో ఇప్పుడు చూద్దాం. అమ్మే మాట్లాడండి, మీకు ఆవిడ వాయిస్ వినిపిస్తే వినిపించచ్చు, లేదంటే లేదు.